ఒక ఫ్యామిలీ వచ్చేసిన తర్వాత ఇక వాళ్ళు అందరికీ గుంజుతున్నారు ఒకటి. మన వాళ్ళకి సాయంకాలం అనేది దావతులు ఇవన్నీ ఖర్చులు కావాలి, వాళ్ళకి అవసరం లేదు. లేడీస్కి మనం ఎవరు కూర్చోబెట్టాము, వాళ్ళు ఇద్దరు కూర్చొని ఇప్పుడు తక్కువ రేట్కి అమ్మితే మనకి ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు నేనున్నా మా తమ్ముడికి ఏమైనా బిజినెస్ పెట్టాలా అంటే ఇప్పుడు అన్ని షాపులు ఉంటుంది ఆల్రెడీ. ఇప్పుడు ఈ మార్కెట్ ఉంది, మార్కెట్లో ఆల్రెడీ వాళ్ళు 40-50% వాళ్ళే ఉంటున్నారు. కొడుతున్నారు అనేసి చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? చూడండి, షాపు అయితే వాళ్ళు చాలా వచ్చి పెట్టేస్తున్నారు. పెట్టిన దానివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు వాళ్ళు పొద్దుగాల నుంచి సాయంత్రం లేడీస్కి కూర్చోపెడతారు, జెంట్స్కి కూర్చోపెడతారు. దానివల్ల మనం షాప్ సరిగా కొంచెం మనం లేట్గా తీస్తాము. వాళ్ళు పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు తీస్తే కస్టమర్స్ మొత్తం అక్కడ వెళ్ళిపోతున్నారు. దానివల్ల షాప్ తెలంగాణ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఇక ఏం చెప్పడానికి వాళ్ళకి షాప్లో పోయి మనకి ఏం చెప్పడానికి రాదు. మళ్ళీ వాళ్ళు కస్టమర్స్కి కూడా కొంచెం మనం 10% డిస్కౌంట్ చేసే వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అమ్మేస్తారు. ఇప్పుడు మీరు ఈ చెప్పులు ఉన్నాయి, మీ 100 రూపాయలకి అమ్మారనుకోండి, వాళ్ళు 80కి అమ్ముతారు. ఎందుకు తక్కువ అమ్ముతారు? వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇప్పుడు ఏం పని లేదు, ఇక్కడ వచ్చి తక్కువ రేట్కి అమ్మేసి కస్టమర్స్కి గుంజేసి అట్లా మనకి మా మెయింటెనెన్స్ ఉంటుంది. ఇప్పుడు మా మెయింటెనెన్స్ వాళ్ళు ఏమంటే ఇద్దరు కూర్చుంటారు, వైఫ్ హస్బెండ్ కూర్చొని ఏం చేస్తారంటే వాళ్ళకి పని ఏముండదు, వదిలేసి వస్తారు. ఇక్కడ వదిలేసి వచ్చిన వల్ల దానివల్ల మనకి ఏమవుతుంది అంటే మనం సింగిల్గా కూర్చుంటాము. లేడీస్కి మనం ఎవరు కూర్చోబెట్టాము, వాళ్ళు ఇద్దరు కూర్చొని ఇప్పుడు తక్కువ రేట్కి అమ్మితే మనకి ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు స్విచ్ బోర్డ్స్ కానీ కొన్ని వ్యాపారాల్లో నాసిరకం అంటే కల్తీ స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ కల్తీ ఐటమ్స్ అమ్ముతున్నారు అని చెప్పి అంటున్నారు. కరెక్ట్ అనేది కల్తీ ఐటమ్స్ చాలా చాలా అన్ని దాంట్లో వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఒక్క దాంట్లో అని కాదు, వాళ్ళు అన్ని బిజినెస్లో వెళ్ళిపోయినారు. చిన్నది పెద్దది అన్ని బిజినెస్లో వాళ్ళు ఇక వచ్చేసినారు. దానివల్ల మనకి చాలా ఇబ్బంది అవుతుంది, చాలా కష్టం అయిపోతుంది. ఏ బిజినెస్ అయినా మనం పెట్టాలంటే ఆల్రెడీ అక్కడ ఉంటుంది బిజినెస్, అది మనకు పెట్టాలంటే కష్టం అయిపోతుంది. దానివల్ల మనకు బిజినెస్ ఏమైనా చేయాలంటే కష్టం అయిపోతుంది చాలా. ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలా మనము, ఇప్పుడు నేనున్నా మా తమ్ముడికి ఏమైనా బిజినెస్ పెట్టాలంటే ఇప్పుడు అన్ని షాపులు ఉంటుంది ఆల్రెడీ. ఇప్పుడు ఈ మార్కెట్ ఉంది, మార్కెట్లో ఆల్రెడీ వాళ్ళు 40-50% వాళ్ళే ఉంటున్నారు. దానివల్ల మనకి ఇప్పుడు ఏమైనా పెట్టాలంటే ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు అసలే తెలంగాణలో జాబ్స్ లేవంటున్నారు, మధ్యలో వీళ్ళు వచ్చి షాప్స్ పెడుతున్నారు. మరి ఎట్లా లోకల్గా చాలామంది వ్యాపారస్తులు కానీ యూత్ కానీ ఏం చేయాలి ఫ్యూచర్లో? అదే అంటున్నా కదా, ఇప్పుడు వాళ్ళకి ఏమైనా చేయాలి, మనం చేస్తే ఏమైనా మంచిగా ఉంటుంది. మనకి తెలంగాణ ఉన్న వాళ్ళకి కొంచెం మంచిగా ఉంటుంది. వాళ్ళు వచ్చి చేసిన తర్వాత మనం ఇక ఖాళీగా ఉంటే మళ్ళీ మనం బయటకు వెళ్ళడానికి అయితే కుదరదు కదా. అంటే వాళ్ళు కొంతమంది ఏమన్నారంటే వాళ్ళ స్ట్రాటజీ వేరు, వాళ్ళ తెలివి వేరు. బిజినెస్ అంటే మార్వాడి అంటే బిజినెస్. మన తెలంగాణ వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి బిజినెస్ వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అట్లా ఏం ఉండదండి, మనం కూడా చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. మనం తెలంగాణలో ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఇక్కడే ఉంటున్నాం కాబట్టి కొంచెం లేట్గా వెళ్తాము. మనం బయట ఎక్కడైనా వెళ్తే మనం కూడా అట్లానే చేస్తారు. ఎట్లయినా బయటకి వెళ్తే జాబ్ ఏమైనా చేస్తే కూడా ఇప్పుడు ఫ్యామిలీకి మొత్తం వదిలేసి వస్తారు కదా. దానివల్ల వాళ్ళు ఇక ఏం పని ఉండదు, ఏముండదు, బ్యాగ్ ఏముండదు, పోతారు షాప్లోనే కూర్చుంటారు, అదే చేస్తారు. ఇక ఇప్పుడు మార్వాడి వాళ్ళు ఒక ఫ్యామిలీ వచ్చారనుకో, వాళ్ళ ఫ్యామిలీ రాదు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ తాతయ్యలు, వాళ్ళ బాబాయిలు, పిన్నిలు అందరూ వచ్చేస్తారు. ఒక ఫ్యామిలీ వచ్చేసిన తర్వాత ఇక వాళ్ళు అందరికీ గుంజుతున్నారు ఒకటి. నేను వచ్చినా అంటే దాంట్లో సెట్ అయిపోతే ఇక వాళ్ళు అందరినీ తీసుకొచ్చి వాళ్ళకి కూడా సెట్ చేస్తున్నారు ఇక్కడ. మళ్ళీ అప్పుడైతే రెంట్కి ఉంటుండే, ఇప్పుడైతే ఓన్ హౌస్ కొనేసి మళ్ళీ ఓన్ హౌస్గా ఉంటున్నారు ఇప్పుడైతే చాలా. మరి వాళ్ళు అట్లా వచ్చి బిజినెస్ పెడుతుంటే మరి తెలంగాణ వాళ్ళు ఎక్కడికి పోవాలి? అదే అంటున్నా కదా అండి, తెలంగాణ వాళ్ళకి ఏమైనా చేస్తే మన తెలంగాణ వాళ్ళు ఏమైనా చేయడానికి కుదురుతుంది, లేకపోతే చేయడానికి కుదరదు కదా. మనం ఇక ఎవరికైనా పెట్టాలంటే కూడా కష్టం అయిపోతుంది. సో ఎల్లుండి గో బ్యాక్ మార్వేడ్ అని చెప్పేసి బంద్ జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతుంది. సపోర్ట్ చేస్తున్నారా? ఎందుకు చేయమండి, 100% చేస్తాము. ఎందుకంటే మన పుట్టకి మనం ఇక మనకి రాకపోతే తెలంగాణలో మనం ఉండి మనం కష్టపడి మొత్తం చేసిన తర్వాత మనకి రాకపోతే ఎట్లా? మనం షాప్ పెట్టి 20 years నుంచి నేనే షాప్ పెట్టి చేస్తున్నా. ఇక మన పుట్ట కోసం మనం ఇక కష్టం చేయమా? 100% ఉంటాము. మీ ముందు చిన్న షాప్ పెట్టి పెద్ద షాప్కి ఎదిగిన మార్వాడీస్ ఎవరైనా ఉన్నారా? చాలామంది ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్పండి ఒకటి. ఇప్పుడు చూడండి, గోల్డ్ షాప్ పెడుతున్నారు, వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు, అట్లా చాలా చేస్తారు. వాళ్ళు గోల్డ్ షాప్లో ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళు బ్యాంక్లో పెట్టి ఏమో చేసి పూర్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళది ఇప్పుడు వాళ్ళకి తెలియదు
రూపాయల నుంచి తీసుకుంటారు, వడ్డీ తీసుకొని వాళ్ళు కట్టకపోతే ఇంట్రెస్ట్గా తీసుకొని అలా చేసేస్తారు. సో ఇప్పుడు బ్రతకడానికి వచ్చి వాళ్ళు పెత్తనం చెలాయిస్తున్నారు అనుకోవచ్చా? మరి మనమే దాడులు కూడా అంటే మన చేస్తున్నారు. దాడి కూడా జరిగింది, మీకు తెలిసే ఉంటుంది. మనకు సంబంధించిన దళితుల మీద దాడి చేసి బేగం బజార్లో పార్కింగ్ విషయంలో కూడా దళితుల మీద దాడి చేసి జాతిపరంగా తిట్టారు. నేను ఏమంటున్నా, వాళ్ళు బయట నుంచి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మొత్తం ఒక ఫ్యామిలీ లాగా ఉండిపోతారు, యూనిటీ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు నేను మార్కెట్కి ఒక్కనే వెళ్తాను, ఇప్పుడు నేను అందరికి తీసుకెళ్ళాను కదా, వాళ్ళు యూనిటీగా ఉన్న వల్ల మనకి ఇబ్బంది కూడా అయిపోతుంది. దానివల్ల మన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి యూనిటీ ఉండదు వాళ్ళ దగ్గర. వాళ్ళు బయట నుంచి వచ్చిన తర్వాత యూనిటీ మొత్తం చేసుకున్న వల్ల మనకి ఏమైనా అయితే కూడా ఇబ్బంది ఇక అట్లా ఉంటుంది. మనం ఏమైనా వాళ్ళకి చేస్తేనే మంచిగా ఉంటుంది. ఫైనల్గా తెలంగాణ మార్వాడి వాళ్ళు ఇక్కడ వెళ్ళిపోవాలి, గో బ్యాక్ మార్వాడి అంటున్నారు. వెళ్ళిపోవాలంటారా? వెళ్ళిపోతేనే మంచిగా కదా, వెళ్ళిపోతే మనకి బిజినెస్ డెవలప్ అవుతుంది. మనకి ఆల్రెడీ ఇప్పుడు సాఫ్ట్వేర్లో దాంట్లో ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు అది లేదు, ఈ బిజినెస్ లేకపోతే మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోతుంది కదా ఇక్కడ ఉన్న వాళ్ళకి. థ్యాంక్ యూ. అన్న, ఇప్పుడు తెలంగాణలో మార్వాడి వర్సెస్ తెలంగాణ పీపుల్ మధ్య ఒక ఇష్యూ జరుగుతుంది. ఇష్యూ తెలంగాణ పీపుల్ మధ్య కాదు, కొంతమంది పనికి మాలిన వాళ్ళు, పని లేని వాళ్ళు చేసిన అలిగేషన్ అది. వాళ్ళ దాని మీద వాళ్ళు చేసుకోవాలి, కానీ అందరూ వచ్చి బిజినెస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మార్వాడీసే కాదు కదా, ఆన్లైన్ బిజినెస్ ఉంది, అది వచ్చిన తర్వాత మార్వాడీస్ బిజినెస్ కూడా పోయింది. ఎవరికి చేత అయితే వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళ మీద పడి ఏడవడం ఎందుకు? నీ చేత అయితే నువ్వు చేసుకో, లేదంటే గమ్ముగా ఉండు. అది ఊరికి కావాలని తెలంగాణ ఆంధ్ర ఈ రెచ్చగొట్టడం తప్పితే ఫస్ట్ మన ఓల్డ్ సిటీలో ఉన్నారు, రోహింగ్యాస్ ఉన్నారు, బంగ్లాదేశ్ వచ్చిన ఉన్నారు. ముందు వాళ్ళ మీద ఫైట్ చేయాలి కానీ ఈ పనికి మాలిన ప్రోగ్రాంలు పెట్టుకొని ఏదో పబ్లిసిటీ కోసం తెలంగాణలో పాపులర్ కావాలని ఇది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ప్రతి దాంట్లో చీప్ క్వాలిటీ అనేది తెచ్చి బిజినెస్ చెడగొడుతున్నారు అని చెప్పి ముఖ్యంగా కొందరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన వాళ్ళు కూడా తెస్తారు కదా ప్రోడక్టు, వాడే కాదు కదా, మన వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది కదా. మన వాళ్ళు ఏంటంటే ఫిక్స్ చేస్తారు, దీని మీద 1 రూపీ మార్జిన్ ఉండాలని. వాళ్ళు అలా కాదు, 10 పైసల మార్జిన్ మీద కూడా మార్కెట్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ అర్థం కాదు ఏంటంటే అక్కడ వాళ్ళకి హోల్సేల్గా వాళ్ళకి పడే రేటు ఒకటే, వాళ్ళు దాని మీద 10 పైసలు మార్జిన్ పెట్టుకుంటారు, మన వాళ్ళు 1 రూపీ మార్జిన్ పెట్టుకుంటారు. మన వాళ్ళకి సాయంకాలం అయితే దావతులు ఇంకేనా ఖర్చు కావాలి, వాళ్ళకి అవసరం లేదు. సింపుల్. అంటే వ్యాపారం అంటే మార్వాడి అంటే వ్యాపారం లాగా అయిపోయింది, మొత్తం బిజినెస్ అయిపోయింది. ఎట్లా చూడొచ్చు? ఇక్కడ లేదు, ఒక్క మార్వాడీసే కాదు కదా, మీరు సపోజ్ ఈ లైన్లో ఎత్తుకుంటే అందరూ ఉన్నారు కదా, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు. ఎందుకు మార్వాడీస్ మీద మెడికల్ అందరూ ఉన్నారు, అందరూ బిజినెస్ చేసుకుంటారు. అంటే ఈ ఇష్యూ ఎక్కడ దాకా వెళ్ళింది అంటే ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ని నిర్వహించే అక్కడ దాకా వెళ్ళింది. అంతే మంచి అంటే వెళ్ళొచ్చు, అది ఇది కరెక్ట్ కాదు. రేపు ఎల్లుండి వాళ్ళు వెళ్తే నెక్స్ట్ వీక్ వీళ్ళు వెళ్తారు, వాళ్ళకి ఎంత సపోర్ట్ ఉందో వీళ్ళకి కూడా అంత సపోర్ట్ ఉంది. మన సీఎం గారే చెప్పినారు, ఇండియా అందరిది, బంగ్లాదేశ్ రోహింగ్యాలు కాదు కదా. వాళ్ళు వెళ్ళగొట్టిన తర్వాత అప్పుడు వీళ్ళు ఎవరో ఉన్నారు కదా, శాంసంగ్ అలాంటి వాళ్ళు, దాని మీద వాళ్ళు రియాక్ట్ కావాలి. ఫస్ట్ మన పాత బస్తీలో జరిగే దాని మీద మన రియాక్ట్గా మనం కూడా ఆయన అక్కడ దాకా పోతారు. అంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ తర్వాత బ్రతకడానికి వచ్చి ఇలా పెత్తనం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా కొందరు మాట్లాడుతున్నారు. అవును, ఇప్పుడు మీరు మన ఎర్రగడ్డ దగ్గర మార్కెట్ ఉంది కదా, అక్కడ చూడండి వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర మీరు ప్రైస్ బార్గెన్ చేస్తారా? తెలియదు కదా, వాళ్ళు డిమాండ్ చేస్తారు, వచ్చినట్టు వాళ్ళ దగ్గర కొనాలి. దాని మీద ఈ పనికి వాళ్ళ కమ్యూనిస్ట్ వాళ్ళు వీళ్ళందరూ దాని మీద పోరాటం చేయాలి, అంతేగాని. అంటే ఇప్పుడు గోల్డ్ షాప్ నుంచి ర్యాపిడో వరకు కూడా దాదాపు అన్ని వ్యాపారాలు వాళ్ళే ఆక్రమిస్తున్నారు, తెలంగాణ వాళ్ళకి ఉపాధి లేకుండా పోతుందని అంటున్నారు. ఇప్పుడు ర్యాపిడోలో మన వాళ్ళు కూడా ఉన్నారు కదా, ర్యాపిడోలో మీకు ర్యాపిడో డ్రైవర్ అంటే ఓన్లీ మార్వాడి అంటే అందరూ కూడా వెళ్తున్నారు, బంగాళా షాప్ నుంచి అక్కడికి కూడా వస్తున్నారు, ఆ లెవెల్ కూడా తెలంగాణలో ఇప్పటికీ బంగ్లాదేశ్ వాళ్ళు ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని షాపులు వాళ్ళే, చికెన్ షాపులు వాళ్ళే, మటన్ షాపులు వాళ్ళే, హోటల్స్లో స్లీపర్స్ వాళ్ళే, అన్నిట్లో వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళు దాని గురించి ఏమంటారు? సో ఫైనల్గా గో బ్యాక్ అనే నినాదం చేసి చాలా తప్పు. వీఆర్ ఆల్ ఇండియన్స్. అంటే మొన్న ఒక ఎస్సీ సామాజిక వ్యక్తి మీద అట్లాంటి దూషణ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ముందు అతనే ఉన్నాడు, అంటే రోడ్డు పైన కార్ పార్కింగ్. నేను మిమ్మల్ని అన్నాను అంటే మీరు నన్ను ఏదో ఒకటి అనకుండానే అన్నారు, మీరేమన్నారు అది తీసుకొని మాట్లాడాలి. ఇదంతా జస్ట్ వాళ్ళ పబ్లిసిటీ కోసం చేసుకోవడము, జనాల్లో పాపులేషన్ పెంచుకోవడం తప్పి మామూలు
సో నాన్సెన్స్. ఓవరాల్గా ఏం చెప్తారు ఈ ఉద్యమం పైన కానీ లేకపోతే మార్వాడీస్ గురించి కానీ వేస్ట్. ఇది అనవసరంగా ఈ కమ్యూనిస్టులు లేరు ఇప్పుడు, ఇండియాలో పోయింది. వాళ్ళ ద్వారా వీళ్ళు పొలిటికల్గా బతకాలి. మన కేటీఆర్ గారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు? ఆయన చెప్పాడు కదా బీహార్ మాదని. ఇప్పుడు కేటీఆర్ బొమ్మనాల వాళ్ళ ఆయన అన్నాడు విజయనగరం నుంచి వచ్చాడని. ఆయన ఆంధ్రాకి పంపిస్తారా? ఆ దమ్ముందా వీళ్ళకి? ముందు దాని గురించి మాట్లాడిన తర్వాత దీని గురించి